హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మేము హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ప్రతి సంవత్సరం వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళామండి. 50 రూపాయలు టికెట్ ఈచ్ వన్ పర్సన్కి. జెంట్స్కి వేరేగా చెకింగ్ ఉంటుంది, లేడీస్కి వేరేగా చెకింగ్ ఉంటుందండి. ఎగ్జిబిషన్లో నుంచి ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళగానే అసలు చాలా అందంగా ఉందండి. అటు ఇటు కళ్ళు మెరిగిపోతున్నాయి. టాప్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి పెట్టారండి. అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే చూడాలండి. ఏటి కొనుక్కోలో నాకు అర్థం అవ్వలేదు. రకరకాలుగా ఉంది, చాలా బాగున్నాయి. మనకి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతున్నాయండి. బెడ్షీట్లు అయితే చాలా చీప్గా ఉన్నాయి, రీజనబుల్ ప్రైజ్ అండి. మరి నాకు ఒక్కొక్కటి చూస్తుంటే పిచ్చెక్కిపోయిందండి. ఏటి కొనాలి కూడా నాకు అర్థం అవ్వలేదు. ఆఖరికి ఒక దగ్గరికి వెళ్ళాను. ఆ టాప్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. దాని ప్రైస్ కూడా చాలా తక్కువ, 500. అదే మన నార్మల్ షాప్లో చూస్తే మాత్రం 700, 1000 అలా ఉంది. కానీ రకరకాల మోడల్స్ అసలు అర్థమవుదు లోపలికి వెళ్ళగానే. ఇంకా నేనైతే నింపాదిగా అలా చూసుకుంటూ ఇగో టాపుల దగ్గర ఆగానండి. అది చాలా బాగా నచ్చింది. మా పాపకు ఒకటి తీసుకున్నానండి, చాలా బాగుంది. ఇలా నడుచుకుంటూ వస్తున్నామండి. ఒక 4 రోడ్ల జంక్షన్ కనిపించింది. ఆ మధ్యలోకి వచ్చి ఆగామండి. ఆగగానే విపరీతమైన గోసామాలు అమెరికన్స్ పట్టండి, అంటే డైనింగ్ సెట్ అనుకోండి. ఈలోట ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి హెల్త్ ప్రోడక్ట్ ఇలాంటివన్నీ ఉంటాయండి అంటే దేనికని అడిగాను. అడిగితే ఇది హీట్ పర్పస్ అండి, ఎప్పుడైనా బ్యాక్ పెయిన్లు ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు దానికి హాట్గా పెట్టుకోవచ్చు, కూల్గా కూడా పెట్టుకోవచ్చు. దానికి ఆపోజిట్లో నుంచి కార్న్ఫ్లోర్ దగ్గరికి వెళ్ళానండి. అలాగ వెళ్తూ అదిగోండి ట్రైన్ వచ్చేస్తుంది, చూసారా? చాలా బాగుంది కదండి. కానీ పిల్లలు పెద్దలు ఎక్కుతున్నారు, నడవలేని వాళ్ళు. మనము అలాగ ఎక్కామనుకోండి ఇలాంటి థ్రిల్ ఉండదు మనకించి. ఎందుకంటే నడుస్తూ ఉంటేనే బాగుంటుంది, అలా ట్రైన్లో అయితే బాగోదు. పిల్లల వరకు అయితే బాగుంటుంది, పెద్దలకి. ఇది ఒక్కటి తీసుకురాదు. ఖాదీ షాప్లోకి దూరేనండి. దూరగానే దానికి ఆపోజిట్లోని నైట్ డ్రెస్సులు కనిపించాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. చాలా బాగున్నాయి నైట్ డ్రెస్సులు. అసలు ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అసలు మన ఈ స్టేట్లోనైతే ఉండవు, అదర్ స్టేట్ కాబట్టి బాగున్నాయి. మోడల్ అయితే చాలా బాగుంది, కింద లేసి ఇచ్చాడు. అందరూ కొంటున్నారండి. ఇంకా నాకు కూడా పాపలకి కొనాలనిపించింది. 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ మోడల్ ఎక్కడా దొరకదండి ఈ ఎగ్జిబిషన్, అందుకే అంటారు రకరకాల మోడల్స్ దొరుకుతాయని. చాలా బాగుంది, నాకైతే మాత్రం నచ్చింది. మా పాపలకి 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. లెమనెల్లో తీసుకున్నాను, పింక్ తీసుకున్నానండి. ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి మీద వరకును. ఏటి కొనాలో కూడా అర్థం అవ్వదు, కానీ అందరు తీసుకుంటున్నారో నేను తీసుకుని చాలా బాగున్నాయి. డ్వాక్రా బజారు ఉందండి, దాంట్లోకి వెళ్ళాము. వెళ్తే బయట అంతా చూపిస్తున్నారు, పోచంపల్లి చేనేత వస్త్రాలు అండి. దాంట్లో డ్రెస్ మెటీరియల్ చాలా బాగున్నాయి, అంతా పోచంపల్లి. ఇది సెకండ్ గేట్ అండి. దీంట్లో కూడా జనాలు వస్తారు ఎగ్జిబిషన్ లోపలికి, చాలా మట్టుకు వస్తుంటారు. ఇది సెకండ్ గేట్. ఇది చూడండి, ఇక్కడ డోర్ కర్టన్స్, దివానా సెట్స్ ఉన్నాయండి. ఎంత బాగుంది. మళ్ళీ పక్కన మాత్రం ఈవో కొద్ది కనిపిస్తున్నాయి మనకి, సోఫా కవర్స్. 1000కి 3 బెడ్షీట్స్ అంటున్నారు, చాలా బాగున్నాయి. అన్నీ ఒకసారి అయితే చూసాను, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. అన్ని డిజైన్స్ మోడల్ అయితే భలేగా ఉన్నాయి.
సూపర్గా ఉన్నాయండి. ఎలాగా తీసుకోవాలి, ఎలా చేయాలంటే అర్థమవుతుంది అక్కడికి వెళ్ళగానే. చాలా బాగున్నాయి. ఇది ఢిల్లీ అప్పడాలండి. మిరపకాయ కూడా ఢిల్లీదంట. చాలా బాగున్నాయి. డెకరేషన్ చూడండి, చాలా బాగుంది. ఒక అప్పడము 50 రూపీస్ అన్నాడండి. నాకు మిర్చి అంటే చాలా ఇష్టం అండి. నేను మాత్రం ఒక ప్లేట్ తీసుకున్నాను. మా హస్బెండ్కి మాత్రం పాపడ తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మసాలా వేసాడు, చాలా బాగుంది. ఇగోండి, దీన్ని పేట అంటారు. తెలుగులో బూడిద గుమ్మడికాయతో చేస్తారు స్వీట్. చాలా బాగుంది. ఇది పూరీలండి, స్వీట్ పూరి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాము. నాకైతే పెద్దగా నచ్చలేదు, కానీ చాలా బాగుంటుందని అన్నారు అందరూ. లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం బాగానే పెట్టారండి. పిస్తా హౌస్ కూడా ఎక్స్ట్రా పెట్టారు. చాలా బాగుంది. దాంట్లో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఉంది. నూడిల్స్, మంచూరియా అవన్నీ ఉన్నాయి. నాకు చాలా నచ్చాయండి. అక్కడ అందరూ తింటున్నారు. ఇది మాత్రం కొత్తగా పెట్టారు పిస్తా హౌస్ ఈ ఇయర్. అదండి పిస్తా హౌస్. ఈ 4 రోజుల జంక్షన్లో నేను చూపిస్తున్నాను. యూఎల్గా ఉంది. అదండి, అక్కడ జనాలు వస్తున్నారు, పోతున్నారు. ఆ పక్కనే గ్రాండ్ అదేదో ఉంది. ఇది అది ఐస్ క్రీమ్ షాప్ ఉందండి. దాని పక్కన ఇగో బొమ్మల షాపు, పిల్లలు బ్యాంగిల్ షాప్ కూడా ఉంది. ఇవ్వండి, ఇయర్ టాప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బొమ్మల షాప్ తర్వాత ఇగోండి ఇలాగొచ్చాము. ఇలాగొస్తే ఇక్కడ నుంచి ఇలా చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇగో బెలూన్ అవంతా పెట్టుకున్నారు వాళ్ళు. ఇది ఫుడ్ కోర్ట్ అండి. లైన్ మీద అనేసి డిఫరెంట్ షాపులు పెట్టాడు. వెజ్, నాన్ వెజ్ పెట్టారండి. రకరకాలుగా చాలా బాగున్నాయి. అందరూ వెళ్తున్నారు. తెలుగా హిందీయా? తెలుగా. ఏ ఊరు? హైదరాబాద్. ఆర్డర్ మీద చేస్తే ఇస్తారా? థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి అండి చేస్తున్నారు? 2 years నుంచి చేస్తున్నా. బాగా క్లిక్ అయిందా? క్లిక్ అయింది. ఓకే. అంటే తింటే చాలా బాగుంటుంది అంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత టేస్ట్ చేస్తాను. మా యూవర్స్ అందరికీ చెప్తాను. మీరు ఆన్లైన్లో పంపిస్తారు కదా ఆర్డర్ల మీద? ఓకే, థ్యాంక్ యూ. కలర్స్తోని చాలా బాగున్నాయి. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారండి. నాకు చాలా అయితే బాగా నచ్చాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే చెప్పలేము, అంత బాగుంది కలర్స్. అవి చాలా పెద్దవి కూడా ఉన్నాయి. మోడల్ అయితే ఎక్కువ ఇచ్చాడు. సోంపాపిడి ఎంత బాగుందో. మనం సోంపాపిడి అంటామండి, కానీ ఇక్కడ తెలంగాణలో అయితే పీచు మిఠాయి అంటారు, సోంపాపిడి అంటారు. ఆ మిషన్ చూసారా ఎలా చేస్తున్నారో, 5 minutesలో చేసేస్తున్నారండి. చాలా బాగుంది. మిషన్స్ చూడండి రకరకాలుగా కనిపిస్తున్నాయి. నేను దాన్ని తీసాను. ఇదిగో చూసారా ఎంత బాగుందో. ఇది వైట్ కలర్స్ కూడా ఇస్తున్నారు, ఏ కలర్ కావాలంటే అక్కడ అదండి.
అన్ని డ్రై ఫ్రూట్స్ షాపులే కాశ్మీర్ నుంచి వచ్చి ఇక్కడ పెడతారండి ఎగ్జిబిషన్లోని. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి. డ్రై ఫ్రూట్స్ నేను 2-3 రకాలు తీసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే సాఫ్రాన్ బాగుంటుంది, అంటే ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటే తెలుగులోని కుంకుమ పువ్వు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నేనైతే ఒక 3-4 ఐటమ్స్ కొన్నాను. దాల్చిన చెక్క ఒకటి, కాజు, కిస్మిస్, అంజూరా ఇవన్నీ చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి. తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలండి, చాలా బాగుంటున్నాయి. మనకేంటంటే రీజనబుల్గా ఇస్తున్నారండి, మరీ ఎక్కువ ఏమీ చెప్పడం లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఎలా దొరికే మార్కెట్లో ఎంత కాస్ట్ ఉన్నాయో దాన్ని కొంచెం తగ్గించి వాళ్ళు ఇస్తున్నారు, కానీ క్వాలిటీ చాలా బాగుంది. నేను తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నేనేం తీసుకున్నానో చూపిస్తానండి, ఓకేనా. పిల్లల గేమ్స్ దగ్గరికి వచ్చామండి. చూసారా డిఫరెంట్గా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదండి. నాకైతే చాలా సరదా అనిపించింది. ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తారండి వచ్చిన వాళ్ళు. ఫ్యామిలీతోనైతే చాలా బాగా స్పెండ్ చేస్తారు, ఫ్రెండ్స్తోని. సింగిల్గా వస్తే కొంచెం బోర్ కొడుతుందండి. ఈ కప్పు సాసరు, డ్యాన్సింగ్ డాల్ ఇవన్నీ గేమ్స్ అండి. రకరకాల పిల్లలే కానీ మారం చేస్తారు పిల్లలు, ఎలాగైనా ఎక్కుతామని. కానీ చాలా బాగుంది. చూసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఆనందం ఎక్కువ ఉందండి. ఇగో కప్పు సాసరు చూసారా, వాళ్ళ అరుపులు అరుస్తుంటేనండి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా బాగుంది. కానీ ఈచ్ 1 పర్సన్కి 150 రూపీస్ అండి. సరదాగా ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయొచ్చండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఇలాగే చూసి ఎక్కండి, ఎంజాయ్ చేయండి. షాప్లో అన్ని గాజు సామాన్లేనండి, రకరకాల ఐటమ్స్. ఏటి చెప్పాలని లేదు నాకు, ఎందుకంటే రకరకాలు ఉన్నాయండి. నాకు అసలు అర్థమవటం లేదు, చాలా బాగున్నాయి. మీకు అంతా చూపిస్తున్నాను చూడండి. ఎన్ని రకాలంటే నాకు చెప్పలేను నేను, అన్ని రకాలు ఉన్నాయి. దానికే అందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేనైతే ఒక 100 రూపీస్కి 3 గ్లాసెస్ అన్నారు. టీ కప్పులు తెచ్చుకున్నాను, అలాగే 400 తెచ్చుకున్నాను. కప్పు సెట్ కూడా ఉందండి, ఒక స్టాండ్ ఇచ్చాడు, 70 రూపీస్ అది. దాని మీద 2 కప్స్ పడతాయి, టీ కప్పులు. నేను సరదాగా తెచ్చుకున్నానండి, మీకు వీడియోలో చూపిస్తాను అది. ఇక్కడ బ్యాంగిల్ షాప్కి వచ్చానండి. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. స్టోన్స్ ఉన్నాయి, రెగ్యులర్వి ఉన్నాయి, మళ్ళీ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి దానికి అవి కూడా బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయండి, చూడండి చాలా బాగున్నాయి. స్టోన్స్ అయితే ఇలా మెరిసి పడిపోతున్నాయి. మొత్తం అన్ని బ్యాంగిల్సే, దాంతో జుంకాలతో కూడా ఉన్నాయి బ్యాంగిల్స్, అది ఇంకా బాగున్నాయి. ఇగో రకరకాల మోడల్స్ అండి.
ఇదిగోండి అప్పడా షాప్కి వచ్చాను. చాలా బాగున్నాయి, చాలా రకాలు కూడా ఉన్నాయండి పాపడాలు. హాయ్ హాయ్ మ్యామ్, వెల్కమ్. ఇది పాపడ్. ఏం పాపడ్ అవి? గార్లిక్ టమాటో రైస్ పాపడ్. ఓకే, 200 రూపీస్ ప్యాకెట్, హాఫ్ కేజీ. చాలా టేస్ట్గా ఉన్నాయి, నేను తిన్నాను, చాలా బాగున్నాయి. ఎస్ మ్యామ్. ఎప్పుడు ఎలాగే చేస్తుంటారా? సబ్స్క్రైబ్ చేయండి మేడం ఛానల్కి గైస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే. ఇక్కడ నర్సరీ ఉందండి, దాంట్లోకి వెళ్ళాను. రకరకాలు పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి, సీడ్స్ కూడా ఉన్నాయండి. కానీ చాలా బాగుంది. డాలియా పూలు అయితే అన్నిటికంటే బాగున్నాయి. చామంతులు అయితే మరి ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలీదు, అన్ని రకాలు ఉన్నాయి. నేనేంటంటే దుంపలు అమ్ముతున్నారు, అవి తీసుకుందాం అనుకున్నాను కానీ అవి వెల్లుల్లిపాయలాగా ఉన్నాయి. ఆయనకి అడిగితే అది డాలియా దుంపలు అన్నారు. నేను తెచ్చుకున్నాను కానీ ఇంకేయలేదు, వర్షాకాలంలో వేస్తానండి. అదేంటంటే మట్టిలో పెట్టుకుని ఉంచుకున్నారు. గులాబీలు, క్రాటన్స్, రకరకాల మొక్కలండి, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ కూడాను ఇలాగ డైరెక్ట్గా గోలెలతో కూడా అమ్ముతున్నారు, అవి కూడా బాగున్నాయి. ఎక్కువ క్రాటన్స్ మొక్కలు బాగున్నాయి. గులాబీలు అయితే ఇంకా రకరకాలు ఉన్నాయి, చామంతులు, గులాబీలు. సంపంగి కూడా వచ్చిందండి, చిన్న మొలకలు, కానీ బతుకుతాయిలే నాకైతే తెలీదు. కానీ చాలా బాగున్నాయి. అన్నిటికంటే డాలియా బాగుందండి, నాకు నచ్చింది కూడానండి. రెండు ఎగ్జిబిషన్ వస్తాండి, అప్పుడే ఎగ్జిబిషన్ అయిపోయింది అని అనుకున్నాను. కానీ మరి ఏం చేస్తాను, వెళ్ళిపో తప్పదు కదా. చాలా బాగుంది. అదైతే మీరు మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలని నేను అనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు, మీరు నాకు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నందుకు. అందరికీ నమస్కారాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎగ్జిబిషన్ లేకున్నానో మీకు చూపిస్తాను. బాయ్. అండి నేను చెప్పాను కదా, ఎగ్జిబిషన్కి వెళ్ళామండి నాంపల్లి. ఇవ్వండి మా పాప టాప్స్ అవన్నీ తీసుకున్నాను, చాలా బాగున్నాయండి. ఇవ్వండి ఇది 500 అనార్కలి. ఇంకో చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ. ఇవ్వండి మా హస్బెండ్కి దాచిన చెక్క కొన్నాము, డ్రై ఫ్రూట్స్ కొన్నామండి. నైటీ డ్రెస్సులు పాపలు ఇద్దరికి తీసుకున్నారు. ఇవ్వండి క్లిప్పులు, ఏదైనా ఈచ్ వన్ 10 రూపీస్ అండి, చాలా బాగున్నాయి. ఇవ్వండి సాప్రం తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ ఇది నేను బిర్యానీకి దాన్ని తీసుకుంటే బాగా వచ్చింది, 1 ఇయర్ వరకు వచ్చింది. ఇది మా పాప కావాలంటే ఆమె కూడా తీసుకున్నాను. డోర్ మ్యాట్ ఒకటి తీసుకున్నానండి, 400. ఇది మామూలుగా అయితే 1000 వరకు ఉంటుంది. ఇవ్వండి టాప్స్ పాపలకి తీసుకున్నారు. ఇది రాజస్థాన్ చున్నీ అండి, 400, చాలా బాగుంది. ఇవ్వండి ఇది కార్న్ఫ్లోరు, వెజ్ నాన్ వెజ్కి మనం డైరెక్ట్గా వెజిటబుల్స్ తెచ్చుకొని దీంట్లో కలిపిసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. నెక్స్ట్ ఇగోండి ఎక్కడికైనా వెళ్ళడానికి చైర్ కొన్నాను, చూసారా హ్యాండ్ బ్యాగ్ లాగా ఉందా. ఇది ఓపెన్ చేస్తే చిన్న స్టూల్ లెక్క వస్తుందండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూర్చోడానికి దానికి బాగుంటుంది. ఇగోండి దీని ప్రైస్ కూడా 400. ఇవేనండి ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి కొనుక్కునివి. థ్యాంక్ యూ అండి.